అయితే ఎక్కేసాము. చాలా కష్టం, ఎవరు రావద్దు, వచ్చిన జాగ్రత్త ఉండండి. అసలు చాలా డేంజర్. అసలు పైకి ఎక్కేప్పుడు అయితే చిన్న స్కిడ్ అయితే కిందకి వెళ్ళిపోతాం. ఇంకా హాయ్ గాయ్స్, నా సెకండ్ వ్లాగ్. వండవాడ వెళ్తున్నాము, నేను సాయి. ఓకే, అయితే ఇండికేటర్లో అసలు డీజిల్ లేదు. ఇప్పుడే కొట్టించాను, ఒక 500 కొట్టించాను మైలేజ్ చెకింగ్ కోసం. సరేనా, ఒకసారి అది మీకు చూపిస్తాను. చూసారా, 117911 ఉంది రీడింగు. మరి అది 75 కిలోమీటర్స్ ఉంది. మేము వెళ్ళేసరికి మరి ఎంత టైం అయితే తెలియదు. ఓకేనా, మీకు మంచి మంచి షాట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు పోలీస్ హార్న్ విన్నారు కదా, ఇంకా మా కార్ని చెక్ చేయడానికే వచ్చారు. డిక్కీ ఓపెన్ చేయమని చెప్పారు. ఇంకా ఇలాగ వీడియోలు తీయద్దు మీరు ఇక్కడ అని చెప్పారు. సిటీ అవుట్స్కట్ వెళ్ళిపోయి తీసుకోండి అని చెప్పారు. అందుకనే ఇంకా నేను తీస్తున్నాను. ఓకేనా, ఇక్కడ మన కృష్ణా బ్యారేజ్ మీదకి వచ్చాము. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి డ్రోన్ షాట్స్ ఉంటాయి, చూడండి. కృష్ణ నది చాలా బాగుంటుంది. విజయవాడలో చాలా ఫేమస్. అటు సైడ్ మన సైడ్ ఏమో కృష్ణా జిల్లా ఉంటుంది. ఇప్పుడు మేము నెక్స్ట్ గుంటూరు జిల్లా మామూలుగా ఉంటుంది. అది నాకు తెలియదు, మొన్న నేను తెలుసుకున్నాను. కార్ మొబైల్ హోల్డర్ కొన్నాం, ఫ్లిప్కార్ట్ ఆర్డర్ ఇచ్చాను, బాగుంది. ఇప్పుడు నేను పెట్టాను ఇక్కడ మొత్తానికి. ఓకేనా, లెట్స్ గో. లెట్స్ గో. ఓకే, ఎవరు ఎక్కడ తగ్గట్లేదు, ఎవరు ఎక్కడ తగ్గం, మేము వెళ్ళిపోతాము. ఇది సెకండ్ వ్లాగ్ నాది. ఫస్ట్ మారేడుమిల్లి వెళ్ళాము, చాలా ఎంజాయ్ చేసాం, బాగుంది. ఇప్పుడు సెకండ్ వ్లాగ్ అయితే వెళ్తున్నాను. అసలు మేము ఎర్లీ మార్నింగ్ 6కే బయలుదేరాలి. మరి ఆది లేట్ చేయడం వల్ల ఇలా అయ్యింది, మరి తెలియదు. ఇక్కడ మనకి టోల్ కట్టించుకున్నారు, 100 రూపీస్ తీసుకున్నారు. విజయవాడ టు కొండవీడికి ఒకటే టోల్ గేట్ ఉంటుంది. నెక్స్ట్ సర్వీస్ రోడ్ లెఫ్ట్ నుంచి తీసుకోవాలి.
said anywhere. కింద ఉన్నాము కొండవీడు ఫోర్ట్ చూసారా, మీకు ఆ వ్యూ పాయింట్ మీకు కనిపిస్తుందా? మేము ఇప్పుడు ఆ పైకి వెళ్తున్నాము. నాకైతే చాలా బాగుంది. మొబైల్లో ఇలా కాకుండా మీరు వస్తే ఇక్కడ ట్రిప్ చాలా ఎంజాయ్ చేయొచ్చు. చూడాల్సిన చాలా ఉన్నాయి, చూద్దాం రండి. వచ్చాము ఫ్రెండ్స్, ఇప్పుడు చూడడానికి వెళ్తున్నాము. బురుజు అవన్నీ బురుజులన్నీ ఉన్నాయంట, చూడడానికి వెళ్తున్నాము. ఓకేనా, చూడాలి. మరి ప్లేసెస్ లోపల వ్యూ పాయింట్ ఉందంటున్నారు, చూడాలి. ఓకేనా, మనం వ్యూ పాయింట్లో కలుద్దాం. పిల్లలు ఆడుకోవడానికి కొత్తగా పెట్టారు గాయస్, ఇవన్నీ చాలా బాగుంది. లోపల ఎక్సర్సైజ్ ఇవన్నీ చాలా ఉన్నాయి, ఎక్విప్మెంట్స్. ఓకే, మనం అయితే పోర్టుకు వచ్చాము, లోపలికి వెళ్తున్నాము, రండి. లోపలికైతే వెళ్తున్నాము, బాగా ఎంజాయ్ చేస్తున్నాము. వ్లాగ్ అయితే తర్వాత చూద్దాం, వ్లాగ్ కోసం ముందు మేము ఎంజాయ్ చేయాలి. ఇక్కడ ఎంజాయ్ చేయడం అది. ఓకేనా, చాలా బాగుంది. ఎంట్రన్స్ ఇలా ఉంది, మరి లోపలికి వెళ్తాం, ఇంకెంత బాగుంటుందో చూడాలి. ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నాం మేము. మార్నింగ్ పూట వచ్చి ఉంటే బాగుంటుంది గాయస్. ఓకే, చిల్. ఈరోజు వీకెండ్ కదా, సండే, చాలామంది వచ్చారు గాయస్. బాగుంది ఇక్కడ. లోపలికి వెళ్తున్నాము, మరి చూడాలి. ఇది ఫస్ట్ టైం వచ్చాను నేను, మరి ఎలా ఉంటుంది ఏంటో చూడాలి. అందరూ వెళ్తున్నారు. ఇంకా ఇక్కడ అవన్నీ వర్క్ జరుగుతున్నాయండి, కొంచెం రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు, రీమోడలింగ్. మరి ఇక్కడ మండపం ఉంది చూడండి, ఇక్కడ ఇవన్నీ కడుతున్నారు. నేను చెప్పాను కదా అక్కడ బుర్జు అన్నాను కదా, అది బ్రిటిష్ వాళ్ళు కట్టింది, రాజులు కట్టారనమాట అది. అక్కడ ఫోటోషూట్ అయితే దిగుతున్నారు కొంతమంది. అయితే మేము కూడా ఫోటోషూట్ దిగుదాం ప్లాన్ చేసుకుంటున్నాం ఇప్పుడే. ఇంకా అక్కడ ప్లేస్ అయితే బాగుంది అనిపిస్తుంది నాకు. రైట్ సైడు ఇంకా ఏదో ఉంది, చూడాలి, వెళ్ళాలి అక్కడికి. ఓకే, మళ్ళీ వెళ్తున్నాం మేము. ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇంకా మండపం లాగా ఉంది, అక్కడ కూడా వెళ్ళి అక్కడ డీటెయిల్స్ మీకు చెప్పడానికి ట్రై చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం కొండపైకి వెళ్తున్నాం మేము. వ్యూ పాయింట్ అన్నాను కదా, అక్కడికి. ఆ పైకి చాలామంది వెళ్తున్నారు, మీకు కనిపిస్తున్నా అక్కడ. ఆ పైకి అయితే వెళ్ళి మీకు వ్యూ పాయింట్ చూపిస్తాను. బామ్మగారు ఇక్కడ వంట చేసుకుంటున్నారు, ఇక్కడ తీసుకొచ్చుకొని వంట చేసుకుంటున్నారంట, అంటే పిక్నిక్ లాగా. ఇంకా తాతగారు వాటర్ అమ్ముతున్నారు, బిజినెస్. 10 రూపీస్ లీటర్. అన్నీ నేర్చుకోవాలి మరి. ఇప్పుడు కూడా గవర్నమెంట్ వల్ల మన బ్యాక్ సైడ్ ఉండేది ఒక చెరువు, మొత్తం 3 చెరువులు ఉందంటున్నారు. బాగుంది చూడండి. రెడ్డి రాజుల చరిత్ర ఇది, చాలా బాగుంది. చూడండి ఇక్కడ
చూసారుగా చెరువు మనం వచ్చాం ఇందాడ, అది చెరువు. మొత్తం డబ్బింగ్ చెప్పుకుంటా నీట్గా. ఇక్కడ వరకు డబ్బింగ్ చెప్పుకున్నాం. అసలు బాగుంది, కలలా ఉంది ఇదంతా. వ్యూ పాయింట్ నీట్గా ఉంది. అసలు మేము మధ్యలో ఉన్నాం. అప్పుడు రాజులు ఇలా ఉండేవాళ్ళు అంటే ఇక్కడ చుట్టూ గోడలా లేదు. అసలు అక్కడ రాలేదు. అక్కడ నుండి సిగ్నల్స్ ఎలా ఇచ్చుకుంటారు? బాణాలు వేస్తారేమో, మంటలు బాణాలు వేస్తారేమో. శత్రువు వచ్చాడని ఒక రంగు మంట వేస్తారేమో. అంతే. శత్రువు ఇస్ దేర్ 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 సి అన్నది. ఇది మండపం ఇది. ఏ ఫొటోస్గా ఎంతండి పిక్? 30 రూపాయలండి. సరే చూసేసి వస్తుంది. ఇది దొంగలు కొల్లగొట్టారు. నిధుల కోసం ఇది తవ్వేశారంట. ఇది చూశాను. నిధుల కోసం తవ్వారంటే ఈ లోపల నుంచి దారి ఉంటుంది. నీళ్ళు వేసారు ఇక్కడ వాళ్ళు. మూసారు. వాళ్ళు ఉంటారా చదవాలి కానీ స్టోరీలు. ఇవంతా చిన్న కొంచెం కష్టంగానే ఉందిలే. చూసారా ఇది ఎలా ఉందో? ఈ పైకి ఇప్పుడు మేము ఎక్కుతున్నాం. సౌండ్ వినబడితే అది అనుకున్నాం. మనిషిగా కావాలని తవ్వారు కదా ఇది. ఏం ఎట్లా హాయ్ చెప్పు వ్యూవర్స్కి లైవ్. హాయ్. ఓకే ఓకే బాయ్. అది సంగతి. ఇది ఉండడం వల్ల ఎక్కేస్తున్నారు గాయస్. చూసారా ఎలా ఉందో? దీనిపై నుంచి మేము ఎక్కుతున్నాం అంటే అసలు మాటలు కాదు. అసలు ఎప్పుడు ఎక్కలేదు అసలు కొండలు ఇవన్నీ. నేను వస్తారా, నీకు మొబైల్ ఇస్తా, నేను ఎక్కెత్తి. అరే స్లిప్ అయితే కిందకే రా. సిగ్నల్ లేదు. అదిగో 3వ చెరువు అదేనా? చాలా కష్టంగా ఉంది. అసలు ఎలా ఉంది అనుకుంటున్నారు? ఇలా ఉంది వ్యూ చూడండి. ఈ వ్యూ అది జారబండి అంటారు కదా, జారబండి జారేలాగా ఉంది. స్టెప్స్ కూడా అయితే కట్టారు ఎక్కడానికి. సూపర్ ఉంటుంది చూడండి. మొత్తం వ్యూ పాయింట్ చాలా బాగుంది. వ్యూ పాయింట్ గోప్రోతో చేస్తున్నాను నేను వీడియో. చాలా బాగుంది. అసలు ఇంత పైకి అసలు నేను వస్తాను అనుకోలేదు. చాలా పైకి వస్తాను. వ్యూ పాయింట్ చాలా బాగుంది చూడండి. మొత్తం 3 చెరువులు అన్నాను కదా, అది 3 చెరువులు మీకు కనిపిస్తుందా? ఇక్కడ 1, ఇక్కడ 2, 3. డ్రోన్ ఫ్లై చేస్తున్నాము. ఇంకా మీరు పైనుంచి ఆ వ్యూ పాయింట్స్ చూడండి. ఓకే, డ్రోన్ అయితే ఫ్లై చేస్తున్నాము. అక్కడ నుంచి చూడండి మీరు. ఓకే.